మిర్చి బజ్జీ, టమాటా బజ్జీ, అరటికాయ బజ్జీ ఇలాంటివి కాకుండా వావ్ అనిపించేలా వామాకు బజ్జీ చేశానండి. దీనిని వేడివేడిగా తింటేనే సూపర్ ఉంటుంది. ఈ వామాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరి ఆరోగ్యానికి ఉపయోగపడే ఆకండి. వామ్ ఎంత మేలు చేస్తుందో మన ఆరోగ్యానికి వామాకు అంతకంటే ఎక్కువ మేలు చేస్తుందండి. ఈ వామాకుతో బజ్జీ ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. దానిలోకి సాల్ట్, కారం, బేకింగ్ సోడా వేసుకుని, వామ్ అయితే ఆప్షనల్ అండి, వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడయ్యాక 1 వామాకు తీసుకుని ఈ శనగపిండి మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసేసుకోవాలి. అవి వేగటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, వెంటనే అయిపోతాయి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, చాలా టైం అయితే సేవ్ అవుతుంది మనకి. అంతేనండి, వామాకు బజ్జీ రెడీ. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.